ఏపీ మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు సమ్మెకు దిగారు. కావలి మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఇంజనీరింగ్, పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేశారు. వీరికి సిపిఎం నాయకులు మద్దతు పలికారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం మోహన్ రావు ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు. ఇంజనీర్ కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారం 2000 రూపాయలు జీతాలు చెల్లించాలన్నారు. అదేవిధంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని తాము డిమాండ్ చేస్తుంటే వారిని ఆప్కాస్ నుంచి కాంట్రాక్టు విధానంలోకి తీసుకురావాలని ప్రభుత్వం చూడడం దుర్మార్గమైన చర్య అన్నారు. కార్మికులను కాంట్రాక్టుకు అప్పజెపితే కాంట్రాక్టర్ల కింద బానిసల్లా పనిచేయాలని ప్రశ్నించారు. వీరికి ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి పెంచలయ్య, సిఐటియు కార్యదర్శి కృష్ణమోహన్, యూనియన్ నాయకులు తుర్కా శ్రీను, మహేష్ తదితరులు ఉన్నారు. ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండ్ ఇంజనీరింగ్ కార్మికులకి జీవో నంబర్ 36 ప్రకారం 21,000 రూపాయలు, 24,500 స్కిల్డ్, అన్స్కిల్డ్ వీళ్ళకి జీతాలు ఇవ్వాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి. పారిశుద్ధ్య కార్మికులు మొత్తం ఎవరూ చేయలేనటువంటి పని ప్రాణాలకు తెగించి కరోనా టైంలో కానీ మిగతా టైంలో పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు సేవలు అందిస్తూ ఉన్నారు. మొత్తం పారిశుద్ధ్య కార్మికుల్ని కానీ మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి అనేటువంటిది మా డిమాండు. వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలి, పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉంటే వీళ్ళని ఆప్కాస్లో ఉన్నటువంటి వీళ్ళని తీసేసి కాంట్రాక్టర్లకు మేము అప్పగిస్తాము, టెండర్లు పిలుస్తాము, వాళ్ళ కింద పనిచేయండి అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది. ఇది దుర్మార్గం. కాంట్రాక్టర్ల కింద బానిస బతుకులు బతకాలి, వెట్టి చాకిరీ చేయాలి, వాళ్ళు కనీస వేతనాలు అమలు జరపరు, కార్మిక చట్టాలను అమలు జరపరు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళని కాంట్రాక్టర్లకు అప్పగించొద్దు, టెండర్లు పిలవద్దు, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలి, మున్సిపాలిటీ ఆధ్వర్యంలోనే వీళ్ళని కొనసాగించాలి. వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలి. వీళ్ళనేమో ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించరు. సంక్షేమ పథకాల దగ్గరకు వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగులు అనేటువంటి పేరుతో వీళ్ళ సంక్షేమ పథకాలని అమలు చేయట్లేదు. తల్లికి వందనం కానీ ఇతర సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయట్లేదు. ఆ సంక్షేమ పథకాలని ఎటువంటి షరతులు లేకుండా మున్సిపల్ వర్కర్లందరికీ సంక్షేమ పథకాలను అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వీళ్ళ కనీస వేతనం 29,000 రూపాయలు ఇవ్వాలి అనేటువంటి మొత్తం మున్సిపాలిటీలో పనిచేసేటువంటి ప్రతి ఉద్యోగికి 29,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ తోటి సమ్మె జరుగుతా ఉన్నది. DBS Institute of Technology, a symbol for excellent education. 100% placement సాధిస్తున్న విద్యా సంస్థ DBS. ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ కోర్సులు DBS Institute of Technology, DS Naidu Nagar, Kavali. Hi Nilor, please subscribe to N3 TV.